నమస్తే సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం। మన చుట్టూ ప్రేమ ఉంది మరియు భారతీయ జంటలు తరచుగా తమను తాము దివ్య జంట అయిన కృష్ణుడు మరియు రాధతో పోల్చుకుంటారు। రాధ లేకుండా కృష్ణుడు సంపూర్ణంగా ఉండలేడు మరియు కృష్ణుడు లేకుండా రాధ కూడా సంపూర్ణంగా ఉండలేదు। వారు తమ ఆత్మల ద్వారా ప్రేమ ప్రసారం చేశారని చెప్తారు। విషాదం ఏంటంటే కృష్ణుడు తన నిజమైన ప్రేమికురాలు రాధను పెళ్లి చేసుకోలేదు। రాధ మరణంతో ఆ దైవిక ప్రేమ కథ ముగిసింది। 7 సంవత్సరాల వయసులోనే కృష్ణుడు రాధను కలిసి వెంటనే ప్రేమలో పడ్డాడని వేద సాంప్రదాయాలు చెప్తున్నాయి। అది నిజమైనది మరియు అంతులేనిది కాబట్టి అతను జీవితాంతం ఆమెతో ప్రేమలో ఉన్నాడు। పురాణాల ప్రకారం రాధ మరియు వేణువు అనేవి కృష్ణుడి జీవితంలో అతను నిజంగా ఇష్టపడిన 2 విషయాలు। అసలు రాధాదేవి ఎలా చనిపోయింది, రాధాదేవికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం। మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి। అలాగే రాధాకృష్ణుడి భక్తులంతా కామెంట్ బాక్స్లో రాధే రాధే అని కామెంట్ చేయండి। అలాగే ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం। వృషభాను మరియు కీర్తిదేవి దంపతుల చిన్న సంతానం రాధ। ఆమె హిందూ దేవత లక్ష్మి అని విష్ణువు భార్య అని చెబుతారు। ఆమె బృందావనం నుండి కొద్ది దూరంలో ఉన్న రేపల్లె గ్రామంలో నివసించేది। అయితే ఆమె జననం మరియు అవతారం చుట్టూ అనేక కథలున్నాయి, కానీ స్పష్టమైన ఆధారాలు లేవు। లక్ష్మీదేవి బృందావనంలో రాధగా మరియు మధురలో రుక్మిణిగా అవతరించిందని మరియు వారిద్దరూ ఒకటేనని కొందరు నమ్ముతారు। కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం। ఆయన అవతారం సమాజంలో ధర్మాన్ని పునరాభివృద్ధి చెందడానికి ఉద్దేశించబడింది। ఆ సమయంలో మధురను క్రూరంగా పాలించిన కంసుణ్ణి చంపడం ఆయన మొదటి లక్ష్యం। కృష్ణుడి మామ అయిన కంసుడు కృష్ణుణ్ణి తన పుట్టినప్పటి నుంచి పదే పదే చంపడానికి ప్రయత్నించాడు। ఒక జోస్యం ప్రకారం కృష్ణుడు తనను చంపేవాడని అతను భయపడ్డాడు। కృష్ణుడు బృందావనం వదిలి కంసుణ్ణి చంపడానికి మధురకు పయనించినప్పుడు వారు విడిపోవడంలో మొదటి దశ ప్రారంభమైంది। రాధ తన కుటుంబంతో కలిసి ఉంటాననే కోరికతో తమ గ్రామంలో ఉండడానికి కృష్ణుడితో పోరాడిందని చెబుతారు। అయితే విష్ణువు అవతారంగా కృష్ణుడు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తనను తాను అన్నయ్య బలరాముతో కలిసి మధురకు బయలుదేరతాడు। కంసుడితో కుస్తీ పోటీలో గెలిచి మధుర రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత రాధను తనతో పాటు రమ్మని ఒప్పించడానికి తన సహచరులలో ఒకరిని పంపాడు। అయితే రాధ నిరాకరించి తన కుటుంబం మరియు స్నేహితులతో ఆ గ్రామంలో ఉండాలని నిర్ణయించుకుంది। కృష్ణుడు లేనప్పుడు రాధ సామాజిక నిబంధనలకు కట్టుబడి అయ్యన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది। అయినప్పటికీ ఆమె వైవాహిక విధులు ఉన్నప్పటికీ కృష్ణుడిపై ఆమెకున్న ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు। ఆమె తన హృదయపూర్వకంగా మరియు ఆత్మతో కృష్ణుడికి కట్టుబడి ఉంది। రాధ వివాహ వార్త విన్న కృష్ణుడు చాలా బాధపడ్డాడు। అయినా కూడా ఆమె నిబంధనను గౌరవించడం ఆయన బాధ్యత కాబట్టి ఆమె వైవాహిక జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని రాధ మనశ్శాంతిని కాపాడాలని ఆయన కోరుకున్నారు। కాలం గడిచే కొద్దీ రాధ కృష్ణుణ్ణి తిరిగి కలవాలనే పిలుపును అనుభవించింది మరియు ఆమె ద్వారకాలో అతనిని సందర్శించినప్పుడు చాలా కాలం తరువాత రాధను తన ముందు చూసినప్పుడు కృష్ణుడు చాలా సంతోషించాడు। చాలా కాలం తరువాత వారు చివరకు తిరిగి కలిశారు। రాధ గురించి, కొత్త మహిళ గురించి లేదా కృష్ణుడితో ఆమెకున్న సంబంధం గురించి ఎవ్వరికీ తెలియదు। ఆమె కృష్ణుడు, బలరాముడు మరియు అతని చిన్నప్పటి స్నేహితులలో కొంతమందికి మాత్రమే తెలుసు। ఫలితంగా కృష్ణుడి కోరిక మేరకు రాధ ద్వారకలోనే ఉండి
రాజభవన కార్యకలాపాలకు సహాయం చేయాలని నిశ్చయించుకుంది. తన చివరి రోజులలో రాధ చాలా బలహీనంగా ఉంది. చివరిసారిగా శ్రీకృష్ణుడు వారి ముందు కనిపించాడు. ఆమె చివరిసారిగా వేణువు వాయించడాన్ని చూడాలని కోరుకున్నట్లుగా చెప్తుంది. శ్రీకృష్ణుడు ఆమె కోరిక మేరకు వేణువును తీసుకొని వాయిస్తాడు. వేణువు సంగీతాన్ని ఆస్వాదిస్తూ రాధ తన భౌతిక రూపాన్ని విడిచిపెట్టింది. ప్రేమ ముగింపుకు మరియు రాధ మరణాన్ని తట్టుకోలేని కృష్ణుడు తన వేణువును విరిచి ఒక పొదలోకి విసిరేస్తాడు. అతను చివరిసారిగా వేణువు వాయించింది కేవలం రాధ కోసం మాత్రమే. ఆమె లేకుండా దాని అవసరం లేదని అతను భావించినందున అతను వేణువును విరగ్గొట్టడం ద్వారా సూచించబడుతుంది. ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే జంట రాధాకృష్ణులే. వారి ప్రేమ నిస్వార్థమైనది, ఎంతో మధురమైనది. వారిలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నది ప్రేమ కన్నా ఆరాధన అని చెప్పుకోవచ్చు. వారి ప్రేమ కథ ఎంత విన్నా మధురంగా ప్రశాంతంగా ఉంటుంది. రాధా మరణం కృష్ణుడి హృదయాన్ని ఎంతగా వేధించిందో వీణ విరగొట్టడం ద్వారానే అర్థమవుతుంది. కానీ వీరి ప్రేమలో ఎంతో స్వచ్ఛత ఉంది, ఎంతో ఆరాధన ఉంది. ఎదుటివారు తమను కాదని వెళ్ళిపోయినా కూడా వారు బాగుండాలని కోరుకునే మంచి మనసు ఇద్దరికీ ఉంది. ఈ లక్షణాలు నేటి ప్రేమికులు కూడా అలవర్చుకోవాలి. తమను కాదన్న ప్రేమికుణ్ణి లేదా ప్రేమికురాల్ని క్షమించే గుణం, వారు బాగుండాలని కోరుకునే లక్షణం మీలో ఉండాలి. రాధాకృష్ణుల ప్రేమ కేవలం భారతదేశంలోనే కాక ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఇది స్వచ్ఛమైన, నిస్వార్థమైన మరియు మరణం లేని ప్రేమకు ఒక ఉదాహరణ. ఇలా వారి ప్రేమ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. రాధాకృష్ణులు ఎప్పుడూ కూడా ఒక్క ఆత్మతో కూడిన రెండు శరీరాలు. ఇక ఇదండి ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై రాధాకృష్ణ.